మనం మూడోది మనం ఎవరిని చూడబోతున్నామంటే మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోచుంట చేత వారు అతను ప్రేమింపగా. ఓకే, సో థర్డ్ మనం ఎవరిని మనం చూడబోతున్నామంటే దావీదుని మనం చూడబోతూ ఉన్నాం. దావీదు ఒక యుద్ధ వీరుడుగా అయ్యే ముందు, బిఫోర్ హీ బికేమ్ అ వారియర్, అంటే ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు, లేకుంటే ఆయన ఒక రాజుగా అయ్యే ముందు ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాయచున్నాడు కదా. అంటే ఒక చిన్న పొజిషన్లో ఇంట్లో మామూలుగా ఒక గొర్రెలను కాయచు నార్మల్గా ఉన్నాడు. కానీ ప్రభు ఆయనకి ఇచ్చిన కృప ఏంటంటే హీఈస్ అ వెరీ గుడ్ వర్షిపర్ కదా. చాలామంది ఈ కాలంలో సింగర్స్ చాలామంది లేసారు, అంటే రాగం ఇలాగే రావాలి, ఇలాగే పాడాలి అని కొందరంటారు. బ్రో, ప్రభు మీ స్వరం ఎలా ఉంది, అది ఎలా ఉంది అని ప్రభు వెతకట్లే, మీ హృదయం నిజంగా ప్రభుని ఆరాధిస్తుంది. హల్లెలూయా. ప్రభు దావీదులో అదే చూశాడు. హీ వాజ్ అ ట్రూ వర్షిపర్ ఇన్ గాడ్ సైట్. ప్రభు యొక్క చూపులో ఆయన నిజమైన ఆరాధికుడుగా ఆయన ఉన్నాడు కదండి దావీదు. మరి ఆయన జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఒక్కడిని మాత్రం ప్రభు ఏం చేశాడంటే వేరుపరిచాడు. దావీదు వారి యొక్క తండ్రికి చాలా కుమారులు ఉన్నారు, కానీ ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. సమూయేలు ప్రవక్త వెళ్తున్నాడు వారి యొక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వెతుకుతున్నాడు అన్నమాట. ఇన్ని కుమారులు ఉన్నారు, కానీ ప్రభు ఎవరికి కూడా సైన్ ఇవ్వలే. ఈయననే నేను ఎన్నుకున్నాను అని చెప్పేసి ఎవరిని కూడా చూపించలే. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా అంటే వారి తండ్రి ఏమంటున్నాడు, అక్కడ ఏదో గొర్రెలు కాయచ్చు నార్మల్గా తిరుగుతున్నాడు, ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అన్నాడు వారి యొక్క తండ్రి. వెంటనే సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే ఆయన ఒక్కడినే పిలిచి అభిషేకించి రాజుగా మరి మనం సమూయేలు ప్రవక్త చేసినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు జీవితంలో మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే ఈ వచనం ఏమని తెలియజేస్తుందంటే ద లార్డ్ వాస్ విత్ డేవిడ్ అండ్ హీ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే దావీదు ఏం చేశాడో అన్నిట్లో కూడా జయం వచ్చిందంట. ఆయన గొర్రెలు కాయటానికి మాత్రమే ఆయన సూటబుల్ అని ఆయన కుటుంబంలో వారు అనుకున్నారు, కానీ ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన ఏమేమి చేశాడు నేను మీకు చెప్పనా. ఫస్ట్ గోలియాతుని కింద పడేసాడు. పడేయటం ద్వారా అక్కడ అందరికి అర్థమైపోయింది, అబ్బా ఈయన యుద్ధ వీరుడు కూడా అని చెప్పేసి. సెకండ్ వారు ఏం చేశారు తెలుసా, దావీదుని ఆయన ఎక్కడ పంపించారంటే యుద్ధానికి పంపించారు. ఫస్ట్ వెళ్ళి 100 మంది నరికి రారా అని పంపిస్తే ఆయన 200 మంది నరికి వచ్చాడు. వెంటనే చూసి ఇక్కడ ఒక్క వ్యక్తిని మాత్రమే చంపగలడని మనం అనుకున్నాం, కానీ ఈయన వెళ్ళి 200 మందిని చంపేసి వచ్చేసాడైంది అని సెకండ్ వారికి ఏం అర్థమైందంటే ఈయన యుద్ధంలో కూడా గొప్ప విజయాన్ని తీసుకురాగలడు అని వారు అర్థం చేసుకున్నారు. థర్డ్ వారు ఏం చేశారంటే దావీదు వారి యొక్క జీవితంలో ఈ 100-200 కాదు, కానీ 1000 మంది ఎక్కడ పెద్ద పెద్ద యుద్ధాలు అవుతుందో అక్కడ పంపిద్దామని చెప్పేసి సౌలు రాజు అనుకున్నాడు. అప్పుడన్నా ఈయన చేస్తాడేమో అని చూసేసి, కానీ అక్కడ పంపిస్తే ఆయన ఏమయ్యాడు తెలుసా, అందరితో ఫ్రెండ్స్ అయిపోయాడు. దావీదు ఫ్రెండ్స్ ఆయన ఏం చేశాడంటే ఆ పెద్ద పెద్ద సైన్యాలను కూడా ఆయన నడిపించే సామర్థ్యం ఉంది అని ఆయన చూపించాడు. నేను ఎందుకు దావీదు గురించి అన్నీ నేను మీకు తెలియజేస్తున్నానంటే ప్రభు ఎప్పుడు మనతో ఉంటాడో మనలో ఎంత శక్తి మనలో ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం. సో ఆయన ఓన్లీ గొర్రెలను కాయటానికి మాత్రమే ఆయన సూటబుల్ అని ఆయన అనుకున్నారు, కానీ ఆయన ఆరాధికుడుగా అయ్యాడు, యుద్ధంలో వీరుడుగా అయ్యాడు, పెద్ద పెద్ద సైన్యాలను ఆయన నడిపించగలిగాడు. చివరికి ఆయన ఏమయ్యాడు తెలుసా, ఒక రాజుగా అయ్యాడు. యాక్చువల్గా ఎవరు కూడా
అంత రాజ్యాలను ఒక్కటిగా చేసే ఏ రాజు కూడా లేడండి, దావీదు మాత్రమే చేయగలిగాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు ఎప్పుడు దావీదుతో ఉన్నాడో ఆయనలో ఉన్న నిజమైన శక్తి బయటికి వచ్చింది. హల్లెలూయా. మనం ఉండి ఉండొచ్చు 50,000 మాత్రమే నేను వ్యాపారం చేస్తాను, కానీ ప్రభు మీతో ఉంటే మీరు 50 కోట్లు వ్యాపారం చేసే ఒక వ్యక్తిగా మీరు మారి ఉంటారేమో. ఈ కుటుంబ పరిస్థితి ఎన్ని రోజులు రా బాబు అని మీరు ఏడుస్తూ మీరు ఉండి ఉండొచ్చు, కానీ ప్రభు మీకు తోడుగా నిజంగా మిమ్మల్ని నడిపించుంటే మీరు ఎప్పుడో దాన్ని సాల్వ్ చేసేసి మీ వెనుక వారు తిరిగి వచ్చేదేమో కుటుంబంలో అందరూ. నేనేమని తెలియజేస్తున్నానంటే, ప్రభు మనతో ఉన్నప్పుడు మనలో ఎంత శక్తి ఉంది అని మనం చూడగలుగుతాం. దావీదు కూడా అదే ఆయన చేశాడంటే ఆయన జీవితంలో. నేను గొర్రెలను కాయటానికి మాత్రమే నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, ఇంతవరకే అని ఆయన అనుకున్నాడు. కానీ ప్రభు ఆయనను వేరుపరచి ఆయనతో ఉన్నాడు గనుక ఆయనలో ఎంత సామర్థ్యం ఉంది అని ప్రభు చూపించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో ఉన్నాడు అనుకోండి, మనలో ఎంత సామర్థ్యం ఉందో ప్రభు కూడా మనకు చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక్కసారి సేవలో కొత్తగా వచ్చినప్పుడు, మరి అందరికీ తెలుసు అంటే నాకు తెలుగు అంతగా రాదు, మరి పాటలు కూడా అంతగా పాట ఏం రాదు. మరి నేనేం చేసేదంటే ఒక సింగర్గా ఉండేది, అంటే మా చిన్న వర్షిప్ లీడ్ చేసేదన్నమాట. అప్పుడు బట్టిగా పాటలు మాత్రమే వారు పాడుతుంటే వెనుక నేను పాడేదన్నమాట. అప్పుడు నేనేమనుకునేదంటే, ఇంతే మన పొటెన్షియల్, అంటే ఇంతే మన సామర్థ్యము, ఇక్కడ వరకు మనం ఉందాం చాలా అనుకున్నా. కానీ ప్రభు ఎప్పుడు నాతో తోడుగా ఉన్నాడో ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చాడు. సొంతంగా ఒక ఆల్బమ్ రాశాను. ఆల్బమ్ మట్టిగా రిలీజ్ చేయలే. ఎంతమంది నా ఆల్బమ్ రిలీజ్కి వచ్చారో నాకు తెలియదు. వచ్చారా? ఎంతమంది వచ్చారు ఆల్బమ్ రిలీజ్కి? అక్కడ ఆల్బమ్ రిలీజ్ మాత్రం నేను సపరేట్గా, అంటే నాకు ఎలా ఆశ అంటే ఎవరు చేసినట్టు మనం చేయకూడదు. అప్పుడు అక్కడ నా చుట్టూ నన్ను కొందరి దగ్గర అడిగా, నేను పెద్ద స్క్రీన్ లాగా, మరి మనం సినిమా థియేటర్లు వేస్తారు కదా, సినిమా థియేటర్లో ఆ పాటలు వేస్తారు, నా పాటలు కూడా అలా ఉండాలని చెప్పేసి మరి నా ఫ్రెండ్స్ దగ్గర అడిగి, మరి అందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్తావా అని అడిగా. వెంటనే నేనేం చెప్పానంటే, మా చర్చ్నే సినిమా థియేటర్ కన్నా బెటర్గా చేసి అక్కడ వాళ్ళకి చూపిస్తా నా పాటలని చెప్పి. అంటే ఫస్ట్ టైం ప్రభు ఏం చేశాడంటే, నా ఫస్ట్ ఆల్బమ్ మొత్తం థియేటర్ లాగా మార్చేసాను అనమాట. మన ఫ్యాక్టరీ క్యాంపస్ని మార్చేసి ఫస్ట్ టైం ఒక ఆల్బమ్ రిలీజ్ చేసా. సరే ఇంతే ఏమో మన సామర్థ్యం, ఇంతే ఏమో మన పొటెన్షియల్ అని చెప్పేసి ఇంకో రోజు ఏం చేశానంటే, నా తండ్రి నీవే అని చెప్పేసి ఒక పాట పాడుతూ ఉన్నాను అనమాట అప్పుడు మా ఫ్యాక్టరీ క్యాంపస్లో. వెంటనే ఒకరోజు మా చిన్న ఎవరో రాలేదనుకుంటే, మరి కొద్దిగా మాట్లాడదామని చెప్పేసి కొద్దిగా మాట్లాడు. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూనే ఉన్నారన్నమాట. ఏంద్రా బాబు, మనకు మాట్లాడే కృప కూడా ప్రభు మనకి ఇచ్చాడా, అంటే చెప్పేదంతా వీళ్ళకి అర్థమవుతుందా అని చెప్పేసి ఒక నిమిషం అలా ఒక సంతోషం నాలో పుట్టిందనమాట. సో అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఇక్కడ ఈరోజు ఇక్కడ చివరికి ఇక్కడ ఉన్నా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మన సామర్థ్యము అనేది బయటికి వస్తుంది. హల్లెలూయా. మొన్న సూర్యాపేట మీటింగ్లో 5,000 ప్రజల ముందు మాట్లాడాను. అంతకుముందు 4,000 ప్రజల ముందు, దానికి ముందు 4,000 ప్రజలు. అంటే ప్రభు మన నిజమైన సామర్థ్యాన్ని ఆయన బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నేను కూడా ఏం నమ్ముతున్నానంటే, ఇది ప్రారంభం మాత్రమే. హల్లెలూయా. ప్రభు మనకి ఇలా ఇంకొక 7 స్థలాలు ఇవ్వాలి మన వరంగల్ చుట్టూ. ఆమేన్. గొప్ప ఉద్యమం మనమే తీసుకురాబోతున్నాం వరంగల్లో. ఆమేన్. ఇంతకుముందు హిస్టరీలో ఎవ్వరు తీసుకొని రాని ఉద్యమం మనమే తీసుకురావాలి. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, గొప్ప ఉద్యమం వరంగల్ నుంచి ప్రారంభించబడుతుంది అంటారు. నేనేం నమ్ముతానంటే, ఎస్, ఇక్కడ నుంచి ప్రారంభించి లోకంలో నుంచి అందరు ఇక్కడ రావాలి. మనం ఒక హెలిప్యాడ్ ఇక్కడ పెట్టాలి, హెలికాప్టర్లు వచ్చి దిగాలి అందరు. హల్లెలూయా.
మనకు అక్కడ ఇంక కొద్దిగా స్థలం ఇచ్చాడు, హెలిప్యాడ్ కూడా కడదాం త్వరలో. ఎస్. సో నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, వెన్ గాడ్ ఇస్ విత్ అస్, ఎప్పుడు ప్రభు మనతో ఉంటాడో. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఈ జాబ్ చేయటానికి మాత్రమే ప్రభు నాకు ఈ కృపనిచ్చాడేమో అని. కానీ ఈరోజు మనం ఏం అడగాలంటే, ప్రభువా ఈ జాబ్ నేను చేస్తున్నాను కానీ నాలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని బయటికి తీసుకొని రండి. మీరు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఏం చేయగలుగుతానో నాకు చూపి అని మనం అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఉన్న దాంట్లో బెస్ట్ ప్రమోషన్ మనకి ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు వ్యాపారంలో మనల్ని దీవిస్తాడు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, మన కుటుంబంలో చాలామంది రక్షించబడకుండా వారు ఉండి ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే, మన ఒక్క వ్యక్తి ద్వారా మన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించే ఒక వ్యక్తిగా కూడా ప్రభు మార్చవచ్చు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.